హాయ్ గైస్ నేను ఇప్పుడు అబుదాబిలో హెరిటేజ్ విలేజ్కి వచ్చాను. హెరిటేజ్ విలేజ్ అంటే ఏమి లేదు, మనకు హైదరాబాద్లో శిల్పారామం ఎలా ఉందో మన ఓల్డ్ కల్చర్ని చూపించేలాగా వీళ్ళు కూడా అది ఉంది. ఇక్కడ చూడండి, నేను వాళ్ళు ఓల్డ్ కల్చర్లో ఏమేమైతే యూజ్ చేశారో, అప్పట్లో ఎలా ఉండేది ఏంటి అన్నది మొత్తం ఇక్కడ చూపిస్తున్నారు మనకి. ఇక్కడ ఒక మ్యూజియం లాగా పెట్టేసి, సో నేను అవన్నీ వీడియో తీస్తున్నాను. ఏంటంటే ఒకప్పుడే అమౌంట్ ఎట్లా ఉండేది ఏంటి, ఒకప్పుడు ఎలా ఉండేది ఏంటి అన్నది విధానం ఇది. ఇవి ఇక్కడ చూడండి, ఇదైతే ఒకప్పుడు ఆ కాయిన్స్ ఎలా ఉండేవి ఏంటి అన్నది ఇప్పుడైతే అప్డేట్ అయిపోయినాయి, బట్ ఇవి ఒకప్పుడివి. సో అప్పట్లో నోట్స్ ఎలా ఉండేవి ఏంటి, 100, 10, 5 ఇవన్నీ ఎట్లా ఉండేవి, 1000 ఎలా ఉన్నాయని. తర్వాత వచ్చేసి ఇక్కడ వాళ్ళ గ్రంథాలు అన్నమాట ఇవన్నీ ఒకప్పటివి. అండ్ దెన్ ఇక్కడికి వచ్చేసి ఇవన్నీ లైక్ ఒకప్పుడు ఎలా ఉండేవి ఏంటి, గోల్డ్ అని అప్పట్లో, ఐ మీన్ లైక్ ఇట్స్ నాట్ గోల్డ్, ఒకప్పుడు వాళ్ళు జ్యువెలరీ ఎలా వేసుకునేవారు, వాళ్ళు యూజ్ చేసినవి ఏంటి మొత్తం అన్నీ అని చెప్పేసి, ఫిష్ దాన్ని ఇవన్నీ చూడండి ఒకసారి, క్రాబ్ అని ఇవన్నీ ఒకప్పుడు ఉన్నవన్నీ తీసుకొచ్చి ఇక్కడ మ్యూజియం లాగా పెట్టారు మనకి. సో నేను అవన్నీ గ్యాదర్ చేస్తున్నాను మీకు చూపించడం కోసం. ఈ పర్ల్స్ అని చెప్పేసి, అలాగే చూడండి ఇక్కడ చాలా ఉన్నాయి, ఇట్లా చాలా చాలా ఉన్నాయి. ఒకప్పుడు వాళ్ళ జీవన విధానం ఎలా ఉంది ఏంటన్నది ఇక్కడ ఫొటోస్లో కూడా మనకి పెట్టారు. నేను ఫొటోస్ని కూడా కొన్ని క్యాప్చర్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, పడవ ఎట్లా ఉందో, ఒకప్పుడు ఎట్లా ఉండేవి, ఇప్పుడు అంతా అప్డేట్ అయిపోయింది కదా, బట్ సో ఒకప్పుడు ఎలా ఉందన్నది ఇదంతా అనమాట. సో నేను అవన్నీ క్యాప్చర్ చేశాను, ఫొటోస్ వీడియోస్ తీసాను, చాలా ఫాస్ట్గా తీసాను. సో బికాస్ వెనకాల చాలామంది ఉన్నారని చెప్పేసి నా వెనక. సో ఇవన్నీ చూడండి, ఒకప్పుడు విధానం ఎట్లా ఉంది, ఒకప్పుడు ఇల్లులు ఎలా ఉండేవి, ఇప్పుడు ఎట్లా ఉంది. ఇప్పుడు మొత్తం మారిపోయింది కదా, ఒకప్పుడు ఇట్లా ఉండేదండి అబుదాబి. సో ఇది ఇంకొక టైప్ ఆఫ్ పడవ, దాంట్లో ఎట్లా చేశారు అన్నది నేను మళ్ళీ వీడియో తీసాను. సో చూడండి ఒకసారి. అలాగే ఒకప్పుడు వాళ్ళు వేసుకున్న జ్యువెలరీ అనమాట ఇది మొత్తం. ఒకప్పుడు వాళ్ళు ఎట్లా యూజ్ చేస్తారు ఏంటన్నది మీ అందరికీ తెలిసింది, ఇప్పుడు మొత్తం మారిపోయింది. సో ఇక్కడ మా కోలికి నాకు చూపిస్తున్నారు అనమాట. చూడు ఇక్కడ డాల్స్ ఉన్నాయి, స్వప్న అని చెప్పేసి. అండ్ దెన్ నేను అక్కడ డాక్టర్ కనిపిస్తే దాంతో ఆడుకుంటున్నా, జస్ట్ దానికి చూపిస్తున్నాను అనమాట, హిప్నటైజ్ చేసినట్లు ఊరికి జస్ట్ అట్లా ఆడినాను. సో అది నాకెళ్ళి చూస్తుంది. అండ్ దెన్ ఇక్కడికి వస్తే ఒక బీచ్ వచ్చింది. ఇది బీచ్ ఈవినింగ్ అయితే ఓపెన్లో ఉంటుంది, ఆఫ్టర్నూన్ కాబట్టి చాలా హ్యూమిడిటీ ఉంది. సో మీరు చూడొచ్చు, నా ఫేస్ ఫుల్ స్వెట్ అయిపోయింది, నా ఫేస్ అంతా డల్ అయిపోయింది. సో అండ్ దెన్ ఇవి డేట్స్ అనమాట. నార్మల్గా ఎట్లా మన డేట్స్ ఇక్కడ ఓపెన్లోనే ఉంటాయి, చెట్లు ఎక్కువ ఉంటాయి అబుదాబిలో డేట్స్. సో పచ్చిగా ఉన్నప్పుడు ఎట్లా ఉన్నాయి, కొంచెం పండిన తర్వాత కూడా ఎట్లా ఉందో నేను పక్కన చెట్టు తీసినాను. సో ఇవన్నీ చూడొచ్చు మీరు, ఇవి న్యాచురల్. అండ్ అబుదాబిలో ఎక్కువ చూడొచ్చు మీరు ఈ డేట్ ఫ్రూట్స్. అండ్ దెన్ మేము ఇంకొక లోపలికి మ్యూజియంకి వచ్చాము. సో ఇక్కడ చూడండి ఫొటోస్ ఇవన్నీ, ఒకప్పుడు కింగ్, ప్రిన్స్ ఇవన్నీ ఎలా ఉన్నాయి, వాళ్ళు వాడిన నైఫ్స్ అని. ఇక్కడ కంట్రీలో ఎక్కువ క్యామెల్స్ ఉంటాయి కదా, పోర్ట్స్ ఇవన్నీ ఉన్నాయి. అండ్ టైమర్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఒకప్పటి నుంచి ఇప్పుడు వాచెస్ లాగా ఎలా వచ్చాము, ఎలా అప్డేట్ అయింది అన్నది. అండ్ దెన్ ఇవన్నీ కూడా చూడొచ్చు మీరు. అండ్ ఇవన్నీ షాప్స్ మనకి శిల్పారామంలో ఉంటాయి కదా, సేమ్ అట్లానే షాప్స్ ఉన్నాయి ఇక్కడ షాపింగ్ చేసుకోనికి. సో మన ఇష్టం, ఇంకా చేసుకోవాలంటే మీ ఇష్టం చేసుకోవచ్చు, ఏమీ లేదు. మనకి శిల్పారామంలో ఎట్లా ఉందో సేమ్ అట్లానే ఉంటుంది షాపింగ్. నా ఫ్రెండ్ చూడండి, నేటివ్ పీపుల్ వెళ్తున్నారు. సో ఇట్లా నేను షాప్స్ అన్ని క్లోజ్లో ఉండే, ఆఫ్టర్నూన్ కాబట్టి ఫుల్ హ్యూమిడిటీ అండ్ ఎండ ఎక్కువగా ఉంది. సో తక్కువ అందుకని. అండ్ దెన్ మాకు వాటర్ అవుతున్నాయి. సో అన్న తీస్తున్నారు, కోలీగ్ అన్న. సో ఎట్లా తీస్తున్నారు అని చెప్పేసి నేను మీకు చూపించడానికి బాబా ఆశ్చర్యపోతుంటే, సో నేను కూడా అట్లానే చూపించాను. వాడు ఆశ్చర్యపోతున్నాడు ఫస్ట్ టైం కాబట్టి. సో నేను కూడా ఇట్లా వాడి మూమెంట్స్ క్యాప్చర్ చేసినాను. అండ్ దెన్ వాడు హ్యాపీగా పట్టుకుని వెళ్ళిపోతుంటే ఇవి ఒకప్పుడు వాళ్ళకి పార్టీస్కి ఇట్లా గుడారాలు అట్లా వేసేవారు. సో నేనైతే ఇది ఇక్కడ నా ఫ్రెండ్ అయితే వీడియో తీస్తున్నాడు నన్ను. క్యామెల్ దగ్గరికి వెళ్ళాను నేను. చూడొచ్చు మీరు క్యామెల్ని. వీళ్ళైతే చాలా జాగ్రత్తగా చూస్తున్నారు వాటికి ఫ్యాన్స్ పెట్టి, వాటికి ఫుడ్ అని, వాటర్ అని అన్నీ. ఇక్కడ ఇవి డేట్స్ ఏమో నాకు అంత అర్థం కాలేదు, బట్ ఇలా తీసాను. అండ్ హార్స్ కూడా తీసినాను. అండ్ వ్యూ చూడండి మీరు, అసలు ఫుల్ ఎండ ఉంది, హ్యూమిడిటీ ఎక్కువ ఉంది అసలు. అండ్ దెన్ నా ఫ్రెండ్ క్యాప్చర్ చేస్తున్నాడు ఇవన్నీ, నేను తన్ని తీయమని చెప్పాను. సో ఐఎమ్ డ్రింకింగ్ వాటర్. సో తను తీస్తున్నాడు ఇది మొత్తము. ఒకసారి చూడండి, వ్యూ అయితే ఇట్లా ఉంది.
అండ్ దెన్ ఇట్లా వెళ్ళాము. ఒకప్పుడు వాళ్ళు ఎట్లా ఉండేది అంటే అస్సలు బాగా 1980s మేబీ 1970స్‌లో వాళ్ళు యూజ్ చేసినవి అనమాట. ఇట్లా చూపిస్తున్నాను. నేను లోపలికెళ్తున్నాను. చాలా ఎండ ఉంది గైస్. అందుకని చెప్పేసి నేను మాస్క్ అండ్ క్యాప్ యూజ్ చేశాను. అండ్ ఇది ఒక ఇల్లులా ఉంది. చాలా చీకటిగా డార్క్‌గా ఉంది. ఒక చిన్న కిచెన్ గూడా ఉంది. సో, నేను అది చూపిస్తున్నాను. అది చూసి తనకి చూపిస్తున్నాను. తనకి లోపలికి రావడానికి లేదు. బికాజ్ అది ఒక పర్సన్ వెళ్ళడానికి ఉంది. అండ్ దెన్ చాలా వేడిగా ఉంది. ఇంకా గాలి ఆడట్లేదు. నేను బయటకొచ్చేసినాను. మీరు చూడొచ్చు ఇది పైగా కొంచెం ఆఫ్టర్‌నూన్ టైం కాబట్టి నేను ఉండలేకపోయాను. లోపల వచ్చేసాను. మీరు చూడండి ఇంకా ఇట్లా నడుచుకుంటూ అట్లా బయటకొచ్చేసాను. వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి ఆ విలేజ్ ఎట్లా ఉంటది, హెరిటేజ్ విలేజ్ అన్నది అట్లా ఇల్లులు ఎలా ఉంటాయి అక్కడ.